ప్రజలేం తీర్పిచ్చారు? ప్రజలేం తీర్పిచ్చారు? ఈ నాయకులు పోవడం, ఆయారాం గాళ్ళు గయారాం గాళ్ళు వస్తుంటారు పోతుంటారు. పార్టీలు వాటి సాయిరెడ్డి గారి కేటగిరీ ఆయారాం గయారాం కేటగిరీలో ఉన్నారు సాయిరెడ్డి గారు. అదేగా మీరు చెప్పాలనుకున్నది. నేను పార్టీని వీడిపోయే వాళ్ళు ఎవరైనా సరే, యా లీడర్ అయినా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే, అర్థమైందా? వాళ్ళు ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు గడిచిన 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు. బోల్డంత హోంవర్క్ చేసుకున్నారు లండన్లో కూర్చుని ఆయన. అంటే ఆయనకి ఎకనామిక్స్లో పెద్ద పరిజ్ఞానం లేదు కాబట్టి చంద్రబాబు గారితో మరి కొట్లాడాలంటే బోల్డంత హోంవర్క్ చేసుకుని కానీ గోదాలోకి దిగల. చంద్రబాబు గారు అంటే ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆయన. సో ఆయనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి లెక్కలు. ఏం మాట్లాడినా అవతలకి సమాధానం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా టక్కటక్క చెప్పేస్తారు. ఆ భయానికి ఈయన ఏమన్నా హోంవర్క్ చేసుకుని వచ్చారా లండన్లో? గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు, అదేవిధంగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న చెప్పిన, అంటే కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారని వాళ్ళని జాగృతం చేయడానికి పెట్టిన సమావేశంలో కానీ, నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కానీ ఆయన ఒక ఎజెండా ప్రకటించినట్టుగా నాకు అర్థమైంది. కూటమి ప్రభుత్వం మీద చొక్కా పట్టుకొని నిలదీయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మేము నిలదీయటానికి, కార్యకర్తలను సమాయత్తం చేయడానికి కొన్ని చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. సో దానిలో ఏంటంటే ఆయన పూర్తిగా కార్యకర్తలు వాళ్ళని సమాయత్తం చేయటం, ఎన్నికలు త్వరగా వస్తే ఎదుర్కోవటం, త్వరగా ముఖ్యమంత్రి అయిపోవటం, ఇట్లాంటివన్నీ కనిపించినాయి. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడో రేపో మాపో రావచ్చు, వస్తే మాత్రం ఈ 9 నెలల్లోనే అస్తవ్యస్త పాలన అందించారు కాబట్టి ప్రజలు తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉన్నారనేది కూడా చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బటన్ ఒకటి రావట్లేదు అని కూడా చెప్పారు. 1,45,000 కోట్లు అప్పులు తెచ్చినప్పుడు ఆయన బటన్లో కూర్చుంటే సరిపోయేది నా ఉద్దేశంలో. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని బటన్ నొక్కుతా కూర్చుంటే శుభ్రంగా సూపర్ 6 హామీలు అమలైపోయాయి. జగన్ గారు కూడా సంతోషించేవాళ్ళు, పేద ప్రజలందరికీ కూడా అందుతున్నాయని. కానీ మరి వాళ్ళేమో రోడ్లు వేస్తున్నారు అనవసరంగా. ఈ రోడ్లు, లేకపోతే ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు, లేకపోతే పంచాయతీలకి నిధులు లేకపోతే నిధులు ఇస్తున్నారు, లేకపోతే మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనేక అంశాలని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇది విమర్శ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే ఆయన నిర్లక్ష్యం ప్రదర్శించారో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా వెళ్తున్నట్టుగా పరిపాలన కనిపిస్తా ఉంది. సరే, అప్పులు తెస్తున్న మాట అయితే వాస్తవమే, దానిలో అనుమానం లేదు. అప్పులు తెస్తున్నారు, దానికి సంబంధించిన అప్పులు, గత అప్పులకి వడ్డీలు కానీ, లేకపోతే రుణాలు రీషెడ్యూల్ కానీ ఇవన్నీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నుంచి తీసుకొచ్చారు. ఇంకోటేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సూపర్ 6 హామీలకు సంబంధించి కొంత చేతులు తీసే విధంగా మాట్లాడటం, అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తల తాకట్టు పెట్టిన అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పుడైతే అమలు చేయమనేది ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా చెప్పడం అది ఉంది. ఎందుకంటే ఆయనకు అంత ముందే అనుభవస్తుడిగా, ఆర్థికవేత్తగా ఆయనకి అన్ని ఉండి కూడా సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేది కూడా కూలంకషంగా ప్రజలకి వివరిస్తే బాగుండేది. కాకపోతే లేట్ అవుతుందని మెంటల్ గా ప్రిపేర్ చేయడం అనేది విమర్శలకు తావిచ్చింది. రెండోది ఏంటంటే అండి, సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, మీరు ఒకటి గుర్తు చేస్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు గతంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనే దీని మీద వైఎస్ విజయలక్ష్మి గారు కోర్టుకు వెళ్ళారు, మీకు అందరికి గుర్తు చేస్తున్నా. అట్లాగే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, దేశంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అవినీతి రహిత మచ్చలేని పాలన అందించిందని చెప్పారు. అది దేశంలోనే ఒక చరిత్ర అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర సృష్టించింది, అవినీతి అనేది ఇసుమంతైనా లేకుండా పరిపాలించాం మేము అని చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, పెద్దబాబు, చిన్నబాబు వీళ్ళందరికీ కూడా ఈ మాఫియా, శాండ్ మాఫియా, మద్యం మాఫియా నుంచి డబ్బులు వెళ్తున్నాయి, వాటాలు వెళ్తున్నాయి అని చెప్పారు. వాటి మీద ఒకటి కోర్టుకైనా వెళ్ళాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అవినీతి పాల్పడ్డారో ఆయన ప్రజలకి బహిరంగంగా చెప్పాలి. ఎందుకో నరేంద్ర మోడీ గారిని ఎందుకో మినహాయించారు దీనిలో నుంచి, నాకైతే అర్థం కాలేదు. భయభక్తులు ఉన్నాయో ఏంటో తెలియదు కానీ చిన్నబాబు, పెద్దబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారని. ఢిల్లీ చాలా దూరం కదండి, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే టైం పడుతుంది కదా, అందిన తర్వాత కన్ఫర్మ్ చేసి. అంటే నేనేమంటానంటే, అవినీతి అన్నప్పుడు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడితే బాగుండేది. ఎందుకంటే
ఇప్పుడు వాళ్ళ నేతలు అవినీతికి పాల్పడతా ఉంటే వీళ్ళు కేవలం ఆరోపణలు చేస్తున్నారు కానీ కూటమి సర్కారు వాళ్ళు ఎక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, వీళ్ళు కేవలం ఆరోపణలే చేశారు, అందుకనే మా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఆ దమ్ము ధైర్యం చేయలేకపోతున్నారు అని చెప్పారు. రెండోది, ఆయన ఇంకోటి కూడా సంకేతాలు ఇచ్చారండి. అసెంబ్లీకి ఆయన ఇకపై ఇట్లా మీడియా ముందే మాట్లాడతాను నేను అనేది కూడా చెప్పారు. బహుశా మరి ఆ 11 మంది మీద, ఆ 11 మందితో రాజీనామా చేయించి అన్న ఉప ఎన్నికలకి వెళ్ళి ఈ ప్రజల్లో అస్తవ్యస్త పాలన పట్ల అసంతృప్తి ఉంది కాబట్టి తిరిగి గెలిచి ఈ విధమైన ప్రజల్లో నుంచి సంకేతాలు వస్తున్నాయనేది నిరూపించే కార్యక్రమం కూడా చేస్తారన్నది కూడా నాకు అనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే. అంటే ఆయన నిన్న మాట్లాడింది ఏంటంటే ఆత్మ పరిశీలన ఎక్కడ చేసుకున్నట్టు కనిపించట్లా. ఆయన ఏమన్నారు, 2,73,000 కోట్లు ప్రజలకు ఇచ్చాము, అవినీతి లేని మచ్చలేని పాలన అందించాము, దేశంలోనే ఇది చరిత్ర సృష్టించిందని చెప్పారు. అట్లా చెప్పినప్పుడు అసలు ఎందుకు తనని నమ్మలేదు అనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు అక్కడ. సో కార్యకర్తలు డెఫినెట్ గా చేసుకునే ఉంటారండి. ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే ఎన్టీఆర్ కూడా ఇలా వాపోయిన సందర్భం ఉంది. పేదవాడికి పట్టెడన్నం పెట్టిన ఈ చేతిని ఎందుకు ప్రజలు తిరస్కరించారండి. ఇట్ హ్యాపెన్స్ అండి. పెద్ద పెద్ద నాయకులకే ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అనుభవాలు తప్పేం లేదు. కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలు ఏంటంటే, షర్మిల గారు ఆయన కుటుంబంలో నుంచి మరో అధికార కేంద్రం ఉండకూడదని చెప్తారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన ఎంపీ అయ్యారు. అదే కుటుంబం నుంచి అప్పుడు రెండో అధికార కేంద్రం ఉండొచ్చు అనేది ఆయన భావించారు. కానీ ఆయన అధికారంలోకి వస్తే మాత్రం రెండో అధికార కేంద్రం ఉండకూడదు అనేది ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాగే అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలు నిర్లక్ష్యం చేసి అధికారం పోయిన తర్వాత మీకు వచ్చే అధికారంలో మీకు భాగస్వామ్యం ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏ విధంగా నమ్ముతారు? సో వెళ్ళిపోయే నాయకులకు సంబంధించి సాయిరెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడేమో ఆయన బాగుండాలి, క్షేమంగా ఉండాలని ఒక ట్వీట్ చేసింది వైసీపీ. ఇప్పుడేమో ఆయన ప్రలోభాలకు లొంగినట్టు లేదా ఎవరో భయపెడితే భయపడినట్టు సాయిరెడ్డి గారిని భయపెట్టారనే సమాచారం కానీ లేదంటే ప్రలోభాలకు గురి చేశారనే సమాచారం కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే అదంతా ప్రజలకు చెప్తే ఆ ప్రలోభాలకు గురి చేసిన వాళ్ళు ఎవరు, ఆ విధంగా భయపెట్టిన వాళ్ళు ఎవరు కూడా ప్రజలు తెలుసుకుంటారు. రవికిరణ్ గారు మస్తాన్ గారు అన్న పాయింట్ ఇప్పుడు మాట్లాడిన చివరి పాయింట్, ఒకవేళ నిజంగా అలాంటివి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టాలి కదా, అది ఎందుకని ఆయన పెట్టలేకపోయారు? అదే అండి, ఈయన ద్వంద్వ ప్రమాణాలకి ఆ 3 Cలు ఈయనలు లేవని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మొన్న వరకు అఫీషియల్ గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఆయన యూకే నుంచి కూడా చెప్పింది ఏంటి, ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు, రాజకీయ దూరంగా ఉండాలనుకున్న సరే కారణాలు ఏదైనా సరే ఆయన యొక్క శేష జీవితం వ్యవసాయంలో సాయం చేస్తూ హ్యాపీగా గడపాలని చెప్పేసి చక్కగా ఆశీర్వదించి ఇప్పుడు రాగానే పుసుక్కని అవి ఆ క్యారెక్టర్ లేదా